వారు చేస్తున్నారు ఈరోజు. ముందుగా బోడకాకరకాయలు ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత కరివేపాకు, తర్వాత ఎల్లిపాయ, దాల్చిన చెక్క, లవంగాలు 3 కలిపి దంచి పెట్టుకోవాలి. తర్వాత నువ్వులు లైట్గా వేయించి మిక్సీ పట్టి పెట్టుకోవాలి. తర్వాత మెంతి పొడి, తర్వాత కొద్దిగా కారం, 2 చెంచాల కారం, తర్వాత ధనియాల పొడి, తర్వాత కొద్దిగా ఉప్పు, తగినంత ఉప్పు. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఎల్లిపాయ, దాల్చిన చెక్క, లవంగాలు ఇలా దంచి పెట్టుకోవాలి. అప్పుడే బోడకాకరకాయ పులుసుకి టేస్ట్ వస్తుంది. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో పులుసుకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఇందులో చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి పులుసుకి సరిపడా. ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేయాలి. ఇది కొంచెం దూరగా వేగిన తర్వాత వేగిన తర్వాత ఇవి దంచి పెట్టుకున్న ఎల్లిగడ్డ, లవంగాలు, దాల్చిన చెక్క వేయాలి. అది కొంచెం దూరగా వేగిన తర్వాత కరివేపాకు వేసి దూరగా వేగిన తర్వాత కరివేపాకు వేసి స్పూన్ల పసుపు వేసుకోవాలి. ఎందుకంటే కొంచెం కలర్ఫుల్గా ఉంటేనే బాగుంటుంది కాబట్టి పసుపు కొంచెం దానికి సరిపడా వేసుకోవాలి. తర్వాత బోడకాకరకాయ ముక్కలు ఈ తాలింపులో వేసుకోవాలి. కొంచెం నూనెలో వేగిన తర్వాత కొంచెం ఉప్పు, షుగర్ ఎందుకంటే వేసిన ముక్కలో సరిపడేంత ఉప్పు వేసిన కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి చేదు పోవడానికి షుగర్ వేసుకోవాలి. ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, నార్మల్ ఉండాలనుకున్న వాళ్ళు నార్మల్గా వేసుకోవచ్చు. కాకపోతే చేదు తగ్గిపోతుంది అన్నట్టు, కాకరకాయకున్న చేదు అనేది పోయి టేస్ట్ బాగుంటుంది. వేగకపోతే అంతా పసరుగా టేస్ట్ వేరే అయిపోతుంది. కొంచెం నూనెలో వేగినాక అప్పుడు కొంచెం మళ్ళీ మెంతి పొడి వేసి వేగినాక మెంతి పొడి ఇప్పుడు మెంతి పొడి వేస్తున్నా. ఇప్పుడు ఎందుకంటే బాగా వేసుకుంటే కూడా చేదు అవుతుంది, టేస్ట్ కొరకు మెంతి పొడి వేసుడు. అప్పుడు కొంచెం ఇది నూనెలో మగ్గాలి. నూనెలో మగ్గినాక చింతపండు పులుసు పోయాలి. కొంచెం పోస్తున్నా. ఇప్పుడు పులుపు కూడా దానికి సరిపడే అంత, మరి బాగా పుల్ల అయితే కూడా చిన్న కొద్దిగా టేస్ట్ బాగుంటుంది. తర్వాత కొన్ని కారపొడి వేస్తున్నా. దీనికి సరిపడే అంత, తగ్గినంత కారం. కొంతమంది స్పైసీగా తింటారు, కొంతమంది నార్మల్ తింటారు. నేనైతే నార్మల్గా వేసిన కారం. తర్వాత కొంచెం కొత్తిమీర పొడి, ధనియాల పొడి, కొంచెం ధనియాల పొడి వేసిన. ఇక మరిగే టైంలోనే దీనికి సరిపడే గ్రేవీ కొరకు నువ్వుల పొడి చిక్కదనం వస్తుంది, వేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది. దీనికి సరిపడే అంతా నువ్వుల పొడి వేసుకోవాలి. చిక్కగా రావాలి అంటే నువ్వుల పొడి
ఇలా చిక్కదనం వస్తుంది. ఇలాంటి వీడియోస్ కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.